చలిలో తుని చిచ్చుల టీ స్టాల్. అది చలికాలం ఆరంభం. చల్లటి గాలులు వేస్తుంటే వేడివేడి టీ తాగాలని అందరికీ అనిపిస్తుంది. సరిగ్గా ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవడానికి తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు భాగస్వాములుగా మారి ఊరి సెంటర్లో తుని చిచ్చు టీ స్టాల్ ప్రారంభించారు. తుని పిచ్చుక కష్టజీవి. టీ పెట్టడం, గ్లాసులు కడగడం, కస్టమర్లను ఆప్యాయంగా పలకరించడం ఆమె పని. చిచ్చుకాకి మాత్రం తెలివైంది, పైగా చిత్తులు మారి కూడాను. ఆమె కేవలం క్యాష్ కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టడం, సరుకులు తేవడం చూసుకునేది. మొదటి నెల వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది. చలికాలం కాబట్టి జనాలు టీ కోసం ఎగబట్టారు. పెట్టె నిండా డబ్బులు చేరాయి. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెడుతూ, అబ్బా తుని, ఈ నెల మనకు లాభం బీభత్సంగా వచ్చింది. మొత్తం 50,000, చెరో సగం. అంటే నీకు 25,000, నాకు 25,000. తుని పిచ్చుక సంతోషంగా, అమ్మయ్య, ఈ డబ్బులతో నేను నా పాత అప్పులన్నీ తీర్చేస్తాను. మా బుజ్జికి కొత్త స్వెటర్ కొంటాను. అలా ఇద్దరూ డబ్బులు పంచుకున్నారు. కాని చిచ్చుకాకి కళ్ళు ఆ డబ్బు మీద పడ్డాయి. మొత్తం డబ్బు నాకే ఉంటే ఎంత బాగుండో. ఈ తుని పిచ్చుకకు ఎందుకు ఇవ్వాలి? కష్టపడేది అదే కావచ్చు, కానీ ఐడియా నాది కదా అని దురాశ మొదలైంది. అలా కొన్ని రోజులు గడిచాయి. చలి మరింత పెరిగింది. వ్యాపారం ఇంకా పెరిగింది. చిచ్చుకాకి దురాశ కూడా బాగా పెరిగింది. ఆమె ఒక ప్లాన్ వేసింది. ఒకరోజు రాత్రి షాప్ కట్టేసే సమయం. రాత్రి 10 గంటలు. తుని పిచ్చుక గ్లాసులు కడుగుతోంది. చిచ్చుకాకి ఒక గ్లాసులో టీ పోసి అందులో నిద్ర మాత్రలు కలిపింది. చిచ్చుకాకి అతి ప్రేమ వలకబోస్తూ, తుని, ఈరోజు చాలా కష్టపడ్డా, పాపం అలసిపోయావు కదా. ఈ స్పెషల్ మసాలా టీ తాగో, ఇంటికెళ్ళి హాయిగా పడుకో. థ్యాంక్స్ చిచ్చు అక్క, నువ్వెంత మంచిదానివి. తుని పిచ్చుక ఆ టీ తాగింది. కాసేపటికే ఆమెకు కళ్ళు తిరగడం మొదలైంది. అక్కడే కుర్చీలో తూలుతూ పడిపోయింది. చిచ్చుకాకి వెంటనే తన బ్యాగ్లో నుండి కొన్ని బాండ్ పేపర్లు తీసింది. అందులో ఈ టీ షాప్ మొత్తం చిచ్చుకాకిదే. తుని పిచ్చుక 5 లక్షల రూపాయలు తీసుకుని తన వాటా మొత్తం చిచ్చుకాకి అమ్మేసింది అని రాసి ఉంది. చిచ్చుకాకి నవ్వుతూ, సారీ తుని, ఈ ప్రపంచంలో డబ్బున్నవాడే రాజు. నువ్వు ఎప్పుడు కూలిగానే మిగిలిపోవాలి. తుని పిచ్చుక బొటను వేలు పట్టుకుని ఆ పేపర్ల మీద గట్టిగా నొక్కి వేలి ముద్ర వేయించుకుంది. తర్వాత తునిని లేపి ఆటోలో ఎక్కించి ఇంటికి పంపించేసింది. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక తలనొప్పితో లేచింది. రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు. ఉత్సాహంగా షాప్కెళ్ళింది. గుడ్ మార్నింగ్ చిచ్చు, ఈరోజు పాలొచ్చాయా? చిచ్చుకాకి గర్వంగా, ఏయ్, ఎవరది? ఓహో, తుని పిచ్చుక, ఎందుకొచ్చావు ఇక్కడికి? టీ తాగడానికా? అయితే బయట నిలబడి టోకెన్ తీసుకో. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి చిచ్చు, జోక్ చేస్తున్నావా? నేను తునిని, నీ పార్ట్నర్ని. చిచ్చుకాకి నవ్వుతూ, పార్ట్నరా? నిన్నటి వరకే. రాత్రి మన మధ్య డీల్ అయిపోయింది కదా, మర్చిపోయావా? ఇదిగో పేపర్లో. చిచ్చుకాకి ఆ పేపర్లు తుని మొహాన విసిరింది. తుని వాటిని చదివి తన వేలిముద్ర చూసి హడలిపోయింది. ఇదేంటి చిచ్చు, నేనెప్పుడు సంతకం పెట్టాను? నేనెప్పుడు 5 లక్షలు తీసుకున్నాను? ఇది అన్యాయం. నువ్వు మోసం చేశావు. నార్మై, సాక్ష్యాధారాలు ఉన్నాయి. నువ్వు రాత్రి డబ్బులు తీసుకొని సంతకం పెట్టి వెళ్ళావు. ఇప్పుడొచ్చి నాటకాలు ఆడితే పోలీసులకు చెప్తాను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. చిచ్చు, దేవుడు చూస్తున్నాడు. నా పొట్టు కొట్టుకు, నేను బ్రతకలేను. చిచ్చుకాకి పనివాళ్లతో, ఏయ్, ఏమైనా బయటికి గంటేయండి. పనివాళ్లు తునిని బయటికి నెట్టేశారు. తుని ఏడుస్తూ ఇంటికెళ్ళింది. ఇంట్లో బుజ్జి పిచ్చుకుంది. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తుని పిచ్చుక జరిగిందంతా చెప్పి, మన బ్రతుకు బస్ స్టాండ్ అయింది బుజ్జి. ఆ చిచ్చుకాకి నన్ను మోసం చేసింది. ఇప్పుడు మనకు షాపు లేదు, డబ్బులు లేవు. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉండగా ఇంటి ముందుకు ఒక జీప్ వచ్చింది. అందులో నుండి బ్యాంక్ ఆఫీసర్ లూసీ పౌరం దిగింది. తునిగారు, బయటికి రండి. తుని పిచ్చుక భయంగా, నమస్తే లూసీ గారు, ఏంటిలా వచ్చారు? మీరు ఈ ఇల్లు కట్టుకోవడానికి మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు కదా. గత 3 నెలలుగా వాయిదాలు కట్టలేదు. ఈ రోజుతో గడువు తీరిపోయింది. వెంటనే మొత్తం డబ్బు కట్టాలి, లేకపోతే ఈ ఇల్లు జప్తు చేస్తాం. అయ్యో లూసీ గారు, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ చిచ్చుకాకి నన్ను మోసం చేసింది. నా డబ్బులన్నీ పోయాయి. అవన్నీ మాకు అనవసరం తునిగారు. బ్యాంక్ రూల్స్ అంటే రూల్సే. రేపు సాయంత్రం లోపు డబ్బు కట్టకపోతే ఎల్లుండి ఉదయం మీ సామాన్లు బయట పడేస్తాం.
లూసీ వెళ్లిపోయింది. తుని పిచ్చుకకు దిక్కు తోచలేదు. సహాయం కోసం ఊరంతా తిరిగింది. తుని పిచ్చుక మహిగ్రద్ద దగ్గర, మహిగారు, నాకు సాయం చెయ్యండి. చిచ్చుకాకి నన్ను మోసం చేసింది. కనీసం మీరొచ్చి అడగండి. తుని, కాగితాల మీద నీ వేలి ముద్ర ఉంది కదా, నేనేం చేయగలను? కోర్టు వ్యవహారాలు నాకు తెలియవు, సారీ. చోటు చిలుక ఇంటికెళ్ళింది. అయ్యో తుని, నా దగ్గర అంత డబ్బు లేదు. చిచ్చుకాకితో పెట్టుకుంటే నా షాప్ కూడా తీయించేస్తుంది. నన్ను వదిలి. ఎవరూ సాయం చేయలేదు. 2 రోజులు గడిచాయి. లూసీ పావురం మనుషులతో వచ్చి తుని బుజ్జీలను ఇంటి నుండి బయటకు గంటేసింది. ఇంటికి సీల్ వేసింది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. అది చలికాలం. ఉండడానికి ఇల్లు లేదు. ఊరి చివరన రోడ్డు పక్కన పడి ఉన్న ఒక పెద్ద సిమెంట్ పైపులు వాళ్లకు దిక్కయ్యాయి. రాత్రివేళ చలి ఎముకలు కొరుకుతోంది. తుని పిచ్చుక ఆ సిమెంట్ పైపులో వణుకుతూ కూర్చుంది. అమ్మా, చలిగా ఉంది, ఆకలిస్తోంది. తుని పిచ్చుక ఏడుస్తూ, ఓర్చుకు తల్లి, మన రాత ఇంతే. ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు. అదే సమయంలో బన్ను చిలుక సిమెంట్ పైపులో ఎవరు ఉన్నారని చూసి ఆగాడు. తుని బుజ్జి కనిపించారు. అంటే బుజ్జే, ఏంటి మీరెక్కడున్నారు ఈ చలిలో? బుజ్జి పిచ్చుక ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. బన్నుక, ఆ చిచ్చు ఆంటీ మా అమ్మని మోసం చేసి షాప్ లాక్కుంది. బ్యాంక్ వాళ్ళు ఇల్లు లాక్కున్నారు. ఇప్పుడు మాకు దిక్కు లేదు. బన్ను చిలుకకు విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి, ఎంత అన్యాయమా? ఆ చిచ్చుకాకి అంత దుర్మార్గురాలా? ఆంటీ, మీరు బాధపడకండి, నేను ఊరుకోను. మనకు న్యాయం జరగాలి. బుజ్జే, మనం మీరొచ్చే దీనికి ముగింపు పలకాలి. వద్దు బాబు, అది చాలా పవర్ఫుల్. మనమేం చెయ్యలేము. అంటే ధర్మం మన వైపు ఉంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ రోజు రాత్రి చిచ్చుకాకి ఇంట్లో ఎవరో ఉండరు. తను పక్క ఊరికి ఫంక్షన్ కని వెళ్ళింది. చిన్నుగాడొక్కడే ఉంటాడు. వాడికి నిద్ర ఎక్కువ. మనం వెళ్ళి ఆ దొంగ పేపర్లు తీసుకొని వద్దాం. అంతేకాదు, ఆమెకు తగిన గుణపాఠం చెబుదాం. ఆ రాత్రి బన్ను చిలుక బుజ్జి పిచ్చుక దొంగచాటుగా చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. కిటికీలో నుండి లోపలికి దూకారు. చిన్నుకాకి గాఢ నిద్రలో ఉన్నాడు. బన్ను బీరువా తెరిచాడు. అందులో టీ షాప్ పేపర్లు దొరికాయి. బుజ్జే, ఎదుగో ఆ దొంగ పేపర్లు. వీటిని చించేద్దాం. కాదు కాదు, దాచేద్దాం. ఇప్పుడు నా ప్లాన్ పార్ట్ 2. బన్ను తన జోబులో నుండి కొన్ని వేరే పేపర్లు తీశాడు. వాటి మీద అచ్చం టీ షాప్ పేపర్లు లాగే రాసి ఉంది. కాని విషయం వేరు. బన్ను తెలివిగా చిన్నుకాకి చేతిని వాడు నిద్రలో ఉండగా ఆ పేపర్ల మీద పెట్టి సిరా ప్యాడ్తో వేలిముద్ర వేయించాడు. అలాగే చిచ్చుకాకి పాత వేలిముద్రలను కాపీ చేసి ట్రేసింగ్ పేపర్ ద్వారా ఆ పేపర్ల మీద అంటించాడు. ఆ కొత్త పేపర్లలో ఇలా రాసుంది. నేను చిచ్చుకాకి టీ షాప్ లో నా వాటాను 8 లక్షల రూపాయలకు తుని పిచ్చుకకు అమ్మేస్తున్నాను. ఈ రోజు నుండి షాప్ మొత్తం తునిదే. బన్ను ఆ కొత్త పేపర్లను బీరువాలో పెట్టి పాత దొంగ పేపర్లను తీసుకుని బుజ్జితో కలిసి బయటకొచ్చాడు. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి టీ షాప్ లో దర్జాగా కూర్చొనుంది. ఈ రోజు కలెక్షన్ ఎంత అని లెక్కలేస్తుంది. అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక అక్కడికి వెళ్లారు. వాళ్ళ వెనక మహిగ్రద్ద, చోటు చిలుక కూడా వచ్చారు. బన్ను వాళ్ళను పిలిచాడు. ఏంటి, మళ్ళీ వచ్చారా? ఇంకా బుద్ధి రాలేదా? బన్ను చిలుక గట్టిగా, నార్మల్ చిచ్చు అంటే ఈ షాప్ ఎవరిదని అనుకుంటున్నావు? ఇది తుని ఆంటీదే. నువ్వు కేవలం పని మనిషివే. చిచ్చుకాకి పగలపడి నవ్వుతూ, వారి పిల్లాడా, జోకలేస్తున్నావా? నా దగ్గర పేపర్లున్నాయి. అవునా? అయితే ఆ పేపర్లు తీసి అందరికీ చూపించు. చిచ్చుకాకి గర్వంగా బీరువాలో నుండి పేపర్లు తీసి మహిగ్రద్ద చేతిలో పెట్టింది. చదవండి మహిగారు, ఏ షాప్ నాదేనని గట్టిగా చదవండి. మహిగ్రద్ద కళ్ళచూడు పెట్టుకుని పేపర్లు చదవడం మొదలుపెట్టింది. చదువుతున్న కొద్దీ ఆమె ముఖంలో ఆశ్చర్యం పెరిగింది. ఏమే చిచ్చు, ఏంటిది? ఇందులో ఏముందో నీకు తెలుసా? తెలుసు కదా, తుని నాకు 5 లక్షలకు అమ్మేసిందని ఉంది. కాదు, నేను చిచ్చుకాకిని ఈ టీ షాప్ ను 8 లక్షల రూపాయలకు తుని పిచ్చుకకు అమ్మేస్తున్నాను. డబ్బులు ముట్టాయి అని రాసుంది. కింద నీ వేలిముద్ర, సాక్షిగా నీ కొడుకు చిన్ను వేలిముద్ర కూడా ఉన్నాయి. చిచ్చుకాకి షాక్ అయ్యి గుండె పట్టుకుని, ఏంటి అబద్ధం? చూపించండి.
ఆమె పేపర్లు లాక్కుని చూసింది. నిజంగానే అందులో అలాగే రాసుంది. కింద తన వేలిముద్ర స్పష్టంగా ఉంది. బన్ను చేసిన ట్రిక్ ఆమెకు తెలియదు. ఇది తప్పు, ఇది మోసం. నేనెప్పుడు సంతకం చేశాను? అయ్యో దేవుడా! తుని పిచ్చుక ముందుకొచ్చి, ఏమైంది చిచ్చు? నువ్వు చేసిన మోసం నీకే తిరిగి కొట్టింది. ఆ రోజు నాకు మత్తు మందిచ్చి సంతకం తీసుకున్నావు. దేవుడు చూస్తున్నాడు అని అన్నాను కదా, ఇదే దేవుడి తీర్పు. అవును, ఊర్లో అందరూ వినండి. చిచ్చుకాకి తుని ఆంటీని మోసం చేయాలని చూసింది, కానీ నిజం గెలిచింది. ఇప్పుడు ఈ షాప్ తుని ఆంటీదే. చిచ్చు ఆంటీకి ఇక్కడ ఏ హక్కు లేదో. బయటికి పోండి. చిచ్చు, నీలో ఎంత కపటం ఉందని అనుకోలేదు. ఫ్రెండ్ని మోసం చేస్తావా? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే పోలీసులను పిలుస్తాం. చిచ్చుకాకి ఏం చేయాలో అర్థం కాలేదు. అవమానంతో తలదించుకొని ఏడుస్తూ షాపుల నుండి బయటికెళ్ళిపోయింది. తుని పిచ్చుక షాప్ కౌంటర్లో కూర్చుంది. థ్యాంక్స్ బన్ను, నీ వల్లే నాకు న్యాయం జరిగింది. నువ్వే లేకపోతే మేమేమైపోయేవాళ్ళమో. అంటే ధర్మం ఎప్పుడో గెలుస్తుంది. మీరు మంచి వాళ్ళు కాబట్టే మీకు మంచి జరిగింది. ఆ రోజు నుండి తుని పిచ్చుక టీ షాపు యజమానిగా మారింది. వచ్చిన లాభాలతో ఇంటి లోన్ కట్టేసింది. మళ్ళీ తన ఇంట్లోకి చేరింది. చిచ్చుకాకి పరిస్థితి తన అత్యాశ వల్ల ఉన్నది పోగొట్టుకుంది. టీ షాపు పోయింది, ఊర్లో పరువు కూడా పోయింది. ఇప్పుడు ఆమె ఒక చిన్న తోపుడు బండి మీద టీ అమ్ముకుంటూ బ్రతుకుతోంది. ఒకరోజు చలిలో వణుకుతూ టీ అమ్ముతున్న చిచ్చుకాకి తుని పిచ్చుక షాప్ వైపు చూసింది. అక్కడ తుని దర్జాగా కూర్చుని ఉండడం చూసి ఆమె కళ్లల్లో నీళ్లొచ్చాయి. అప్పుడు తనలో తాను, అనవసరంగా డబ్బుల కోసం అత్యాశపడి తునిని మోసం చేద్దామని అనుకున్నాను, కానీ అది నాకే బెడిసి కొట్టింది. నా కర్మ కాలిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యను. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ దుఃఖానికి చేటు. పరుల సొమ్ము మీద ఆశపడితే ఉన్నది కూడా ఊడిపోతుంది. కోళ్ల వ్యాపారం. పక్షుల ఊర్లో అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. కాని ఆ ఊర్లో ఉండే చిచ్చుకాకి అసలు ఏ పని చెయ్యదు. కాని ఖర్చు లేకుండా ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటుంది. ఆ ఊర్లోనే ఉండే మహీగ్రద్ద అక్కడి నుండి సిటీకి వెళ్లి అక్కడే ఒక పెద్ద ఇంట్లో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. తన దగ్గర చాలా కోళ్లు కూడా ఉంటాయి. అలాగే ఊర్లో తనకి పొలం కూడా ఉంటుంది. మహీగ్రద్ద ఉండే సిటీకి ఊరు చాలా దగ్గరగా ఉండడంతో అప్పుడప్పుడు మహీగ్రద్ద ఊరికొచ్చి తన పొలాలు చూసి వెళ్తూ ఉంటుంది. ఒకరోజు చిచ్చుకాకి బయట కూర్చొనుండగా అప్పుడే మహీగ్రద్ద సిటీ నుండి ఊరికొస్తుంది. అది చిచ్చుకాకి చూస్తుంది. ఈ మహి పని బాగుంది. మంచిగా సిటీలో బోలెడన్ని కోళ్లు పెంచుకొని అమ్ముకుంటుంది. ఈ ఊర్లో ఉన్న పొలాలు చూసుకుంటుంది. ఎంత డబ్బు నాకుంటేనా హాయిగా బ్రతికేదాన్ని. కాని అంత పొలం అవి లేవు కదా. ఇప్పుడు ఇలా ఏ పని చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉన్నాను. అలా అనుకుంటూ అక్కడే కూర్చుని ఉంటుంది. కాసేపటికి మహీగ్రద్ద తన పని పూర్తి చేసుకుని ఇంటికెళ్తూ చిచ్చుకాకిని చూసి తన దగ్గరికి వెళ్తుంది. ఏంటి చిచ్చు, ఏం చేస్తున్నావు? ఏముంది, ఏదో అలా కూర్చున్నానంతే. అయితే ఏ పని చెయ్యట్లేదా చిచ్చు? అయినా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. మరి అంత బద్ధకమైతే ఎలా చిచ్చు? ఏదో ఒక పని చేసుకోవాలి కదా. నేనేదో ఒక పని చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఏం పని చెయ్యాలనేది తెలియట్లేదు అంతే. ఇంకెప్పుడు అలా అనుకుంటూనే ఉంటే నువ్వేం చేయలేవు చిచ్చు. మహీగ్రద్ద అలా అనడంతో చిచ్చుకాకి అస్సలు నచ్చదు. ఇంతలో మహీగ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది. కాని చిచ్చుకాకి మాత్రం బాగా కోపం వస్తుంది. ఈ మహికేం పని ఉండదేమో. వచ్చింది తన పని చూసుకుని వెళ్లిపోవాలి, కానీ ఎలా మాట్లాడుతుందో చూడు. నేను ఏ పని చెయ్యలేనంట. ఏదో ఒకటి చేసి బాగా డబ్బులు సంపాదిస్తాను. అలా అనుకుంటూ ఇంట్లోకెళ్లి కూర్చొని ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది. డబ్బులు ఖర్చు అవ్వకుండా ఏదైనా వ్యాపారం చెయ్యాలంటే కష్టం, గాని నన్నన్న ఆ మహి ఎలాగో సిటీలో కోళ్లు పెంచుకుంటుంది కదా. ఆ కోళ్ళని దొంగతనం చేసి వచ్చి ఊర్లో అమ్మేస్తే సరిపోతుంది. పైగా సిటీ ఏమి పెద్ద దూరం కూడా కాదు. రాత్రికి వెళ్తాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. లేదంటే నన్నే తక్కువ చేసి మాట్లాడుతుందా? అలా అనుకుంటూ చిచ్చుకాకి మహీగ్రద్ద దగ్గరికి వెళ్లి తన కోళ్లను దొంగలించాలని అనుకుంటుంది. ఆ రోజు రాత్రవుతుంది. అప్పుడే చిచ్చుకాకి
కోళ్లు దొంగతనం చేయడం కోసమని సిటీకి వెళ్లాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే చిచ్చుకాకి సిటీలో ఉన్న మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడున్న కోళ్లను చూసి చిచ్చుకాకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, అబ్బా, ఇక్కడ ఎన్ని కోళ్ళున్నాయో. రోజు కోళ్లు పట్టుకుపోయినా కాని ఇక్కడ చాలా కోళ్లుంటాయి. మహికి ఏమాత్రం అనుమానం రాదు. ఈ రోజు కొన్ని కోళ్లను పట్టుకుని వెళ్లి రేపు ఊర్లో అమ్మేస్తాను. ఖర్చు లేకుండా మంచిగా లాభం వస్తుంది. ఈ మహి కూడా తిక్క కుదురుతుంది అని అనుకుంటుంది. అలా చిచ్చుకాకి మహిగ్రద్ద పెంచుకునే కోళ్లను కొన్ని తీసుకుని అక్కడి నుండి ఊరికొచ్చేస్తుంది. తనకి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య, ఈ కోళ్లు అరవకపోవడం వల్ల మంచి పని అయ్యింది. మంచిగా తీసుకుని వచ్చేసాను. రేపు వీటిని అమ్మేస్తే బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా పనికి పని, డబ్బుకు డబ్బు. అలా అనుకుంటూ ఆనందంగా పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి చిచ్చుకాకి చక్కగా రెడీ అవుతుంది. ఆ వెంటనే తాను దొంగతనం చేసిన కోళ్లను తీసుకుని ఊర్లో అమ్మడానికని వెళ్తుంది. అప్పుడే తాను చోటు చిలుక దగ్గరికి వెళ్తుంది. ఏంటి చిచ్చు, ఇలా వచ్చావు? పైగా కోళ్లను తీసుకుని వచ్చేసావు? నేను కోళ్ళు అమ్ముతున్నాను. కొనుక్కుంటావేమోనని తీసుకొని వచ్చాను. అమ్మో, ఇది చూసే అనుకున్నాను. ఏదో పెద్ద వింటే జరిగేలా ఉంది అని. సరే కాని కోడి కావాలా వద్దా? ఫ్రీగా ఇస్తే తీసుకుంటాను. దానికి ఏముంది? ఫ్రీగా కావాలా? ఇంకేం వద్దా ఏంటే? నేను కష్టపడి ఈ వ్యాపారం చేస్తున్నాను. అయినా ఇలా ఇంటింటికొచ్చి అమ్మే బదులు ఎక్కడైనా ఒక చోట అమ్మొచ్చు కదా. ఈ రోజు ఎవరైనా కొంటే అలానే చేస్తానులే. ముందు కొనుక్కుంటావా లేదా? కోళ్ళు బాగున్నాయి, ఒక కోడి ఇవ్వు. అలా చోటు చిలుక ఒక కోడి కొనుక్కుంటుంది. చిచ్చుకాకి దానితో చాలా ఆనందపడుతుంది. అలా ఊర్లో అందరి ఇంటికి తిరుగుతూ కోళ్ళమ్ముతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ రోజు వ్యాపారం మొదలైంది. మంచిగా డబ్బులు కూడా వస్తున్నాయి. రేపటి నుండి ఇంటింటికి తిరగకుండా సెంటర్లో కోళ్ళు అమ్ముతాను. అప్పుడు అందరూ వచ్చి కొనుక్కుంటారు. ఆ రోజు వ్యాపారం బాగా జరుగుతుంది. మహీగ్రద్ద మాత్రం తన కోళ్లు ఎన్నున్నాయా అనేది ఏమీ గమనించదు. అలా రాత్రవుతుంది. అప్పుడే చిచ్చుకాకి మళ్లీ దొంగతనానికని మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్లి కోళ్లను పట్టుకుంటుంది. అమ్మయ్య, ఈ రోజు కూడా కోళ్లు దొరికేశాయి. ఎవరికి కనిపించకుండా మెల్లగా ఇంటికి వెళ్ళిపోవాలి. నాకిలా దొంగతనం చేయడం భలే అనిపిస్తుంది. ఇంకా వెళ్ళిపోదాం. చిచ్చుకాకి ఆ తర్వాత రోజు సెంటర్లో ఒక చోట కోళ్లమ్ముతూ ఉంటుంది. సిటీలో మహీగ్రద్ద తన కోళ్లకి మేత వేయడానికని వెళ్తుంది. అప్పుడే తన దగ్గర ఉన్న కోళ్లు తక్కువగా ఉంటాయి. అది చూసి తాను ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఇదేంటి కోళ్లు తక్కువగా ఉన్నాయి? ఇంకా ఎక్కువ ఉండాలి కదా. బాబోయ్, ఏమైనా ఎత్తుకెళ్ళిపోయిందా ఏంటి? లేదంటే ఎవరైనా ఎత్తుకుపోయారా? అబ్బో, చాలా కోళ్లు లేవే. అలా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు కోళ్లను జాగ్రత్తగా ఉంచి మహీగ్రద్ద కోళ్లు పోవడానికి గల కారణమేంటని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి అనుమానం వస్తుంది. అప్పుడే తను బయటికి వెళ్లి సీసీటీవీ కెమెరాని కొని తీసుకునొచ్చి కోళ్ల దగ్గర పెడుతుంది. ఊరిలో చిచ్చుకాకి కోళ్లు అమ్ముకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుక వస్తుంది. ఏంటి చిచ్చు, వ్యాపారం ఎలా ఉంది? బాగానే ఉందిలే తుని. ఏ కోడి కావాలా? అవును చిచ్చు, మా బుజ్జి అడిగిందని వచ్చాను. అవునా, పోనీలే. నా దగ్గర కోళ్లు చాలా బాగుంటాయి. కష్టపడి పెంచిన కోళ్ళని కొని తీసుకుని వచ్చి అమ్ముతున్నాను. ఓహో, పోనీలే, మంచిగా వ్యాపారం చేసుకుంటున్నావు. తుని పిచ్చుక కోడిని కొనుక్కొని వెళ్లిపోతుంది. ఆ రోజు కూడా బాగా వ్యాపారం అవుతుంది. ఇంకా చిచ్చుకాకి రాత్రెప్పుడవుతుందానని చూస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి కూడా చిచ్చుకాకి దొంగతనానికని వెళ్తుంది. కాని తనకి మహీగ్రద్ద సీసీ కెమెరా పెట్టిందని తెలియక గమనించకుండా కోళ్ళెత్తుకెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం మహీగ్రద్ద లేవగానే సీసీ కెమెరా ఫుటేజ్ ని టీవీలో చూస్తుంది. అప్పుడే తనకి దొంగ ఎవరు అని తెలుస్తుంది. అమ్మా, ఏంటి నా కోళ్ళు ఎత్తుకలేది? ఈ చిచ్చువా ఎంత పని చేసింది? అసలు ఆ కోళ్ళన్నీ ఏం చేస్తుంది? ఏ పని చెయ్యలేక ఇలా దొంగలా తయారైందన్నమాట. తనని మామూలుగా నిలదీయకూడదు. ఆధారాలు తీసుకుని వెళ్లి మరి తన ఊరి వాళ్ల ముందే నిలదీయాలి. అప్పుడే బుద్ధి వస్తుంది. అలా అనుకుని
మహిగ్రద్ద అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ రోజు కూడా చిచ్చుకాకి ఆలస్యంగా దొంగతనానికని వస్తుంది. మహిగ్రద్ద మాత్రం చిచ్చుకాకి ఎప్పుడొస్తుందానని చూస్తూ ఉంటుంది. చిచ్చుకాకి వచ్చి కోళ్లు దొంగతనం చేసి వెళ్లిపోతూ ఉంటే తన వెనకాలే మహిగ్రద్ద కూడా వెళ్తుంది. తనని గమనిస్తూ ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం చిచ్చుకాకి మళ్లీ కోళ్లమ్ముతూ ఉంటే మహిగ్రద్దకి అప్పుడే అర్థమవుతుంది. మహిగ్రద్ద తన మనసులో, ఓహో, నా దగ్గర దొంగతనం చేసి ఇక్కడ అమ్ముకుంటుందా? చాలా బాగుంది. ఈ చిచ్చుని అస్సలు వదలకూడదు. చెబుతాను దీని పని అని అనుకుంటుంది. అప్పుడే చిచ్చుకాకి దగ్గర కోళ్లు కొనుక్కోడానికని చాలా మంది వస్తారు. చిచ్చుకాకి ఆనందపడుతుంది. చిచ్చు, నీ దగ్గర కోళ్లు చాలా బాగుంటాయి. అంటే ఎక్కడి నుండి కొని తీసుకొని వస్తున్నావు? నేను సిటీ నుండి చాలా కష్టపడి కొని తీసుకొని వస్తున్నానులే లూసీ. అబ్బో, అవునా? సరే, నాకొక పెద్ద కోడ్నివ్వు. ఇస్తాను. ఇవ్వడానికే కదా ఉన్నాను. అదంతా చూస్తున్న మహిగ్రద్దకి చాలా కోపం వస్తుంది. చిచ్చుకాకిని అందరి ముందు నిలదీయాలని అనుకుంటుంది. నిజంగానే చాలా కష్టపడి కోళ్లు తీసుకొని వస్తుంది చిచ్చు. కానీ కొని కాదు, దొంగతనం చేసి కదా. ఏంటి, దొంగతనం చేసి తీసుకొని వస్తుందా? అవును, దొంగతనమే. నేనెందుకు అలా చేస్తాను? ఇలా అంటావని ఆధారాలు కూడా తీసుకొని వచ్చాను చిచ్చు. మహిగ్రద్ద వెళ్లి అందరికీ తన దగ్గరున్న వీడియో చూపిస్తుంది. అది చూసి అందరూ చిచ్చుకాకిని బాగా తిడతారు. అమ్మో అమ్మో, దొంగ పనులు కూడా చేస్తున్నావా చిచ్చు? ఇదేం పాడుబుద్ధి నీకు? నేనేం చేయలేదు. ఇంత చేశాక కూడా అబద్ధం చెబుతున్నావా? ఏంటి చిచ్చు ఇది? ఇలా చేయడం ఏం బాగాలేదు. గట్టిగా అడగండి. నాకెంత నష్టమో తెలుసా? కష్టపడి కోళ్లు పెంచుకుంటే తాను దొంగతనం చేస్తుంది. నాకు నష్టపరిహారం ఇప్పించండి. మహిగ్రద్ద అలా అడగడంతో అందరూ కలిసి తనకి నష్టపరిహారంగా చిచ్చుకాకితో డబ్బులిప్పిస్తారు. ఇలా తయారవుతావని నేనెప్పుడూ అనుకోలేదు చిచ్చు. మహి, అయిపోయింది కదా, ఇంక వెళ్ళు. అందరూ వెళ్ళండి. ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. చిచ్చుకాకి చాలా బాధపడుతుంది. తుని పిచ్చుక అదంతా చూసి తన దగ్గరికెళ్లి ఓదార్చుతుంది. చిచ్చు, బాధపడుకు, అయిపోయింది కదా. అయినా నువ్వు అలా చేయడం తప్పు. ఇప్పుడు చూడు, అందరి ముందు ఎలా నిలబడ్డావో. అవును తుని, తప్పు చేశాను. పోనీలే చిచ్చు, ఆయన దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది? నువ్వు చెయ్యాలనుకుంటే న్యాయంగానే చెయ్యొచ్చు. అవును, కానీ బుద్ధి తక్కువ అలా చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా నన్నెవరూ నమ్మరు. అలా ఏముండదు. నువ్వు న్యాయంగా వ్యాపారం చేసుకో. అప్పుడు అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు చేసిన తప్పు అందరూ మర్చిపోయేలా చెయ్యి. నేను తోడుగా ఉంటాను నీకు. అలా తుని పిచ్చుక ధైర్యం ఇవ్వడంతో చిచ్చుకాకి కూడా ఆనందపడుతుంది.